వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కవిత కొత్త పార్టీ పెట్టేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఈ ఉగాది వరకు కొత్త పార్టీ పెట్టాలా లేకపోతే ఇంకా సమయం తీసుకోవాలా అనే ఆలోచనలు మొదలుపెట్టింది. సో దీనికి సంబంధించి రాజకీయంలో కీలకంగా ఉన్నటువంటి నేతల సలహాలు సూచనలు కావచ్చు, మేధావుల సలహాలు సూచనలు కావచ్చు, ప్రొఫెసర్లే కావచ్చు, తర్వాత గతంలో పార్టీ పెట్టిన వాళ్ళ సలహాలు కావచ్చు, ఈ విధంగా ఒక వారం రోజులు విస్తృత సమావేశాలు కూడా చేస్తుంది. సో ఈ వేళ అంటే కవిత గారు కొత్త పార్టీ పెడుతున్నారు అనుకునే వేళ గుత్త సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. ఎందుకంటే గుత్త సుఖేందర్ రెడ్డి గారు కూడా చాలా సీనియర్ నాయకులు. సో మరి వారితో కూడా సమావేశమై కొత్త పార్టీ గురించి కూడా ఆలోచించినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి నిన్న మీడియా చిట్చాట్ లో కీలక విషయాలు చెప్పడం అనేది జరిగింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణలో కొత్త పార్టీకి స్పేస్ లేదని చెప్పేసి వారు చెప్పడం అనేది జరిగింది. ఆల్రెడీ మనకి తెలంగాణలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ప్రస్తుతానికి. సో 63+1 64 ఎమ్మెల్యేలు గెలవడం అనేది జరిగింది మొన్న ఎన్నికల్లో. దాదాపు ఒక 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోటి 74 మందితోటి, తర్వాత మళ్ళీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కూడా గెలవడం, తర్వాత ఇక్కడ కంటోన్మెంట్ గెలవడం తోటి ఓవరాల్ గా 76 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ చూసుకున్నట్టయితే దాదాపు 27 మంది మాత్రమే అఫీషియల్ గా ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత భారతీయ జనతా పార్టీ చూసుకున్న కూడా దాదాపుగా 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత ఎంఐఎం పార్టీలో మాత్రం 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మరి కవిత గారు పార్టీ పెడితే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి కీలక నేతలు కవిత గారి పార్టీలోకి వచ్చి పార్టీని బలోపేతం చేస్తే గానీ పార్టీ ముందరికి వెళ్ళని పరిస్థితి అని చెప్పారు. సో గతంలో ప్రజారాజ్యం పార్టీ అయినటువంటి చిరంజీవి పార్టీ దాదాపుగా అప్పుడు 18 స్థానాలు గెలవడం అనేది జరిగింది. చిరంజీవి గారు కూడా 18 స్థానాలు గెలిచినా కూడా పార్టీని ముందరికి తీసుకెళ్లలేక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం అనేది జరిగింది. తర్వాత దేవేందర్ గౌడ్ పార్టీ పెడితే ఏమైందో తెలిసిందే. కవిత వేడుకున్నారు, రాజీనామాను ఆమోదించా. సో మీడియాతో మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి రాష్ట్రంలో కొత్త పార్టీకి స్పేస్ లేదని అనిపిస్తుందని, కొత్త పార్టీ పెట్టి నడిపించడం కష్టమని శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. చిరంజీవి, దేవేందర్ గౌడ్ లాంటి వారు పార్టీ పెట్టి ఏమైందో తెలిసిందే అన్నారు. కొత్త పార్టీ కూడా సాధించాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కష్టమేనని పేర్కొన్నారు. బుధవారం ఆయన మీ హైదరాబాద్ లో అంటే చిట్చాట్ మాట్లాడారు. ఇలా ప్రెస్ మీట్ లో మాత్రం రాజీనామా లేఖ పంపించినట్లు మాట్లాడారు. ఇలా పంపిస్తే రాజీనామాను ఆమోదించలేం కదా, ఇటీవల నేరుగా కలిసి రాజీనామా ఆమోదించాలని కోరారు. కవిత ఒక్కసారి మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. రిజైన్ చేసేవారు ఎవరికైనా మాట్లాడే అవకాశం ఇవ్వాలి, రాజీనామా ఎందుకు చేస్తున్నారో తన ప్రసంగంలో చెప్పాలి. ఫస్ట్ టైం కవిత నేరుగా వచ్చి రాజీనామా లెక్కిస్తే అప్పుడే ఆమోదించేవాడినని చెప్పడం అనేది జరిగింది. సో రాజకీయాల్లో నేను మండలి చైర్మన్ గా తనకు బాగానే ఉందని, 2028 తర్వాత అవకాశం ఉంటే రాష్ట్ర రాజకీయాల్లో ఉంటానని సుఖేందర్ రెడ్డి చెప్పారు. తన వయసు 71 ఏళ్ళు మాత్రమేనని, జానారెడ్డికి 80 ఏళ్ళు కాబట్టి ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తన కుమారుడు ఎంపీగా పోటీ చేశారా, ఎమ్మెల్యేగా పోటీ చేశారా అనేది అప్పుడు నిర్ణయిస్తారని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో మొత్తానికైతే ఇక్కడ కవిత గారి పార్టీకి స్పేస్ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి 3-4 పార్టీలతోటే తెలంగాణ ఎక్కడ అంటే యువత ఎక్కడ సైడ్ వెళ్తారో అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికీ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ చేసుకుంది. ఈ 3 సంవత్సరాల రాజకీయాలు కూడా హాట్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి త్రిముఖపూర్ లో కవిత గారు ఎంటర్ అయి 4 పార్టీలతోటి మరి తెలంగాణలో రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు. ఆయన సుఖేందర్ రెడ్డి గారు చెప్పినట్టు కవిత గారు పార్టీ పెడితే తెలంగాణలో స్పేస్ ఉంటుందా లేదా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ.